పున్నమొచ్చింది, జాతరను తెచ్చింది. వస్తున్నాం లింగమయ్య అంటూ భక్తకోటి ఆమ్రాబాద్ అడవి బాట పట్టారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్లలోని సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతి ఏటా ఉగాది తరువాత తొలి పౌర్ణమి రోజున గుహలో కొలువైన సలేశ్వర లింగమయ్యకు చెంచు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ ఘట్టంతో జాతర ప్రారంభమవుతుంది. జాతరంటే జాతర మాత్రమే కాదు, సలేశ్వరం బాట పట్టడం అంటే ఒక సాహస యాత్ర. గుహలో కొలువైన సలేశ్వర లింగమయ్యను దర్శించాలంటే కొండా కోనలను దాటాలి. దారి పొడవునా ప్రమాదాలకు ఎదురీది లోయలోకి చేరుకోవాలి. నడుస్తుంటే ఏ మాత్రం కాలు అదుపు తప్పినా ప్రమాదమే. గుట్టలు, లోయలు, రాళ్లు, రప్పలు ఇవన్నీ ఒకెత్తు. దట్టమైన అరణ్యంలో పొంచి ఉండే వన్యమృగాలు మరో ఎత్తు. అయినా సరే నో భయం, ఓన్లీ భక్తి. వస్తున్నాం లింగమయ్య అంటూ భక్తులు ముందుకు సాగుతారు. అది సలేశ్వరుడిపై భరోసా. శివయ్యను స్మరిస్తూ ప్రకృతి ఒడిలో పరవశిస్తూ సంగమేశ్వరుణ్ణి దర్శించి తరిస్తారు. ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు, దేశ నలుమూలల నుంచి సలేశ్వరం పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. నేటి నుంచి ప్రారంభమైన సలేశ్వరం జాతర మరో 2 రోజుల పాటు సాగుతుంది. ఈ నెల 3న రాత్రి 7 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందంటున్నారు ఫారెస్ట్ అధికారులు.